అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొక తరుణాన్ని మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. 9వ పాఠ్యభాగముగా మాటల యందును కార్యముల యందును ప్రావీణుడు మోషే. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. హల్లెలూయా. మోషే ఎలాంటి వాడట? మంచి విద్యావంతుడు. ఆయన విద్యను అభ్యసించాడు కాబట్టి అందులో ప్రావీణ్యుడు అని వాక్యం చెప్తూ ఉంది. అనగా మనము కూడా దేవుని మాటల యందు ప్రావీణ్యులమై ఉండాలి. అనగా ప్రభువును నమ్ముకొని ఏదో ఉత్తుత్తగా బ్రతకడము జీవించడం కాదు. ఎలా ఉండాలి? ప్రావీణ్యమై ఉండాలి. అనగా వాక్యము తెలిసిన వారంగా ఉండాలి. కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలియాలనే ఈ మాటలు మీకు తెలియజేస్తూ చెప్తూ ఉన్నాను, మీరు వాక్యంలో బలపడాలని. అలాగే దేవుని కార్యాలయందు ప్రావీణ్యులమై ఉండాలి. దేవుని కార్యాలయందు కూడా ప్రావీణ్యులమై ఉండాలి. సేవకులు లేఖనాలయందు ప్రావీణులై ఉండాలి. అనగా సేవకులు కూడా, పాస్టర్స్కి సరిగా వాక్యము తెలియదు చాలామందికి. ఈ రోజుల్లో సేవ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ఇరికాటంలో పడుతూ ఉన్నారు. కాబట్టి సేవకులు ఎలా ఉండాలి? ప్రావీణులై ఉండాలి. అనగా తెలిసి ఉండాలి వాక్యం. ఎందుకంటే సాతానుడు నీకన్నా తెలివిగలవాడు అని మర్చిపోకూడదు. నాకంతా తెలుసులే అని నీవు అనుకుంటున్నావేమో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఆ విధంగా భ్రమపడకు. వాక్యాన్ని చదువు. వాక్యంలో ఉన్న గూఢార్థాలను అర్థం కాకపోతే దేవుని అడుగు, అప్పుడు నీకు జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనము సాతానుకు చోటిచ్చే వారంగా ఉండకూడదు. వాణ్ణి ఎదిరించాలంటే వాక్యం ద్వారానే ఎదిరించాలి సాతాన్ని. నీవు లేఖనములను చదువుతున్నావా? ప్రార్థన యందు ప్రావీణ్యులు కలిగి ఉన్నావా? ఆలోచించు ఒకసారి. ఒకవేళ ఆ విధంగా లేనట్లయితే సాతానుడు నిన్ను ఓడగొట్టేస్తాడు. కాబట్టి మాటల యందును కార్యముల యందును మోషే ఏ విధంగా ప్రావీణుడై ఉన్నాడో ఆ విధంగా నీవు కూడా ఉండాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.